కొంచెం పొట్టు లేని మినపప్పు కూడా వేసి ఏం చేసుకుందాం అన్నమాట. అల్లం పచ్చడి పెట్టడానికి ఈరోజు 1/2 కేజీ అల్లం తీసుకున్నాము. క్లీన్ చేసుకొని మిక్సీ బట్టి పెట్టుకున్నాను అనమాట. 1/2 కేజీకి 1/2 కేజీ కారం, 1/4 కేజీ కారం, 1/4 కేజీ ఎండుమిరపకాయలు వేయించుకొని పెట్టుకున్నాను. అందులో జీలకర్ర కరివేపాకు వేసి పెట్టుకున్నాను అనమాట. 1/4 కేజీ బెల్లం, 1/4 కేజీ చింతపండు, 1/4 కేజీ గోంగూర అనమాట, డ్రై గోంగూర, 1/4 కేజీ ఉప్పు, అది ఎక్కువ కషం ఉన్న ఉప్పు అనమాట. సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. కొంచెం ఒక 25 గ్రామ్స్ మెంతిపిండి, ఒక 20 గ్రామ్స్ ఆవాల పిండి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు మొత్తం వేయించుకుందాం అన్నమాట. ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకున్నాం. దీనిలో ఆయిల్ వేసుకోవాలన్నమాట. మామూలుగా అయితే 1/2 కేజీ అల్లం కదా, 1/2 కేజీకి మొత్తం ఒక్కసారి తాలింపేస్తే కేజీ సరిపోద్ది. కాకపోతే నేను మామూలుగా ప్రాసెస్ చేసినాక దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం తాలింపు వేసుకుంటాను అన్నమాట. ఈ గిన్నెతోటే 1/2 కేజీ అల్లం అయింది, మిక్సీ పెట్ట. ఈ గిన్నెతోనే కారం సమానంగా, ఈ గిన్నెతోనే నేను చింతపండు బదులు గోంగూర వేస్తున్నాను అనమాట. సగం గోంగూర సగం చింతపండు వేస్తున్నా. 1/2 కేజీ అవుద్ది అనమాట. ఇది మగ్గుతున్నది కాబట్టి బెల్లం కూడా వేస్తే తొందరగా మెత్తగా అవుద్ది, వేగుతూ ఉంటుంది. ఎక్కువ బెల్లం వేసుకోవట్లేదు, ఎందుకంటే పుల్ల పుల్లగా ఉంటుంది కదా గోంగూర. అచ్చం అల్లం పచ్చడి అయితే 1/2 కేజీ బెల్లం పట్టుద్ది. నేను అచ్చం అల్లం కాదు, గోంగూర వేస్తున్నా కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నా. వేగేటప్పుడే అది కూడా ఉడుకుతుంటుంది అన్నమాట. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేస్తున్నా, కచ్చాపచ్చ దంచే ఎల్లిపాయలు వేగుతున్నాయి. ఇప్పుడే ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా, ఉప్పు కూడా వేస్తున్నాను అనమాట. ఇది కళ్ళుప్పు, మెత్తగా మిక్సీ పట్టుకున్నా. ఉప్పు మాత్రం 1/4 కేజీ తక్కువ వేసాను అనమాట. చూసుకొని వేసుకోవాలి. మన ఉప్పు కషం బట్టి, కొన్ని ఉప్పులు కొంచెం కషాలు ఉంటాయి, కొన్ని ఏమి కషం తక్కువ ఉంటాయి, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వేగుతుంది. ఇప్పుడు అల్లం లైట్గా కొంచెం కిందకి అంటుకుంటుందన్నమాట, అంటే అల్లం వేగిందన్నమాట. బెల్లం కూడా వేసాం కదా, మంచిగా కరిగిపోయింది. ఇప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న చింతపండు, ఇది కూడా కొద్దిగా ఉడికితే బాగుంటుంది, ఉడకబెట్టా అనమాట ఆల్రెడీ. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకున్నా, ఉడుకుతుంటుంది. ఉడికేటప్పుడు ఈ గిన్నెతో తీసుకున్నాం కదా అల్లం 1/2 కేజీ, 1/2 కేజీకి ఈ గిన్నెడైంది ముక్కలు మిక్సీ పెడితే. కారం కూడా కొంచెం తక్కువ, ఉప్పు దానిలో సగం, చింతపండు గోంగూర పౌడర్ కూడా ఈ గిన్నె అంత అయిందనమాట. ఇప్పుడు ఇది వేసుకుందాం. పైన కారం కొట్టా కదా ఎండుమిరపకాయలు, అవన్నీ ధనియాలు, జీలకర్ర, కొన్ని మినపప్పు కూడా వేసుకున్నా, పొట్టులేని మినపప్పు, ఇవన్నీ కలిపి ఉడకబెట్టుకోవాలి. అప్పుడు చిన్నప్పుడు మా నాన్నమ్మ పెట్టేది, కానీ ఆ ముక్కలే నూనెలో వేయించి రుబ్బేదన్నమాట, రోట్లో వేసి. ఇప్పుడు కొంచెం స్టైల్ పెరిగింది కదా, అందుకని మనం గోంగూర వేసుకుంటున్నాం. డైరెక్ట్గా మిక్సీలో వచ్చినాయి, అప్పుడు మిక్సీలో కాబట్టి. ఇది కాకపోతే నానమ్మ కాలం నాటి చట్నీలే, ఇప్పుడేం కొత్తగా తయారు చేసినవి కావు. ఇదంతా ఉడికాక ఇంగు వేసుకుంటే జీలకర్ర పౌడరు, మెంతిపిండి, ఆవాల పిండి వేసి గుమగుమలా ఆడిపోతుంటుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ గ్లాస్ కంటే తక్కువ తీసుకోవాలి ఉప్పు, ఎందుకంటే ఎక్కువ కషం ఉన్న ఉప్పు అయితే మళ్ళీ కషం అవుతుంది, ఎక్కువ బెల్లం వేయట్లేదు కదా అందుకని.
సరిపోదు, ఎక్కువ అయితే బాగోదు, చూసుకొని వేసుకోండి ఉప్పు. ఇప్పుడు డ్రై గోంగూర పౌడర్ వేస్తున్నా. నాకు ఎప్పుడు ఇంట్లో సీజన్ లేనప్పుడు కూడా గోంగూర ఉంటుంది అన్నమాట. అయిపోయింది పచ్చడికి. కేజీ ఆయిల్ పట్టుద్ది. నేను కొంచెం కొంచెం తీసుకొని తాలింపు వేసుకుంటాను కాబట్టి నాకు. మీరు గోంగూర వద్దనుకుంటే చింతపండు వేసుకోండి దాని ప్లేస్లో. నాకు గోంగూర ఇష్టం కాబట్టి నేను గోంగూర వేసుకున్నాను. పుల్లగా ఉంటుందనుకున్న వాళ్ళు చింతపండు వేసుకోండి, గోంగూర స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు అయిపోయింది. మెంతి పిండి, జీలకర్ర పౌడరు, కొంచెం ఆవాల పిండి అన్నీ వేసేసా, అయిపోయింది. అల్లం గోంగూర చట్నీ రెడీ.